ఏపీలో ఈ నెల 13 జరిగిన పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్లకు పాల్పడిందంటూ మరోసారి ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ రోజు 16 నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడినట్టు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. 60కి పైగా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరింది. పచ్చమొక్క రిగ్గింగ్ చేసుకోవడానికి కొందరు పోలీస్ అధికారులు సహకరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేసింది. పల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్పై పోలింగ్ రోజే ఈసీకి ఫిర్యాదు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ మనకి అప్డేట్స్ అందిస్తారు. వినాయక్, టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇంకోవైపు టీడీపీ ఎక్కడా కూడా రీపోలింగ్కి మళ్ళీ ఎక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇక్కడ టీడీపీకి అనుకూలంగా అన్ని కూడా పనిచేస్తున్నది క్లియర్ కట్ కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పదే ఈసీని సంప్రదించడం, పదే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా ఈసీ స్పందించడం లేదు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నారనేది అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా పోలింగ్ రోజు దాదాపుగా పల్నాడు జిల్లాలో భారీ ఎత్తున అక్కడ రిగ్గింగ్ పాల్పడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ యథేచ్ఛగా అక్కడ ఉన్న ఓటర్లందరినీ భయభ్రాంతులు గురి చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్న ఎస్సీ వర్గానికి, సామాజిక వర్గానికి కావచ్చు, లేదంటే కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కానీ కుటుంబాలను సైతం దాడులు చేసి వారందరినీ అక్కడి నుంచి పంపించి వేసి యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడినట్లుగా కూడా అక్కడ ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందింది. దీని మీద వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజు జరిగిన ఘటనల మీద ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు నాడే ఎన్నికల కమిషన్కి లేఖ కూడా రాయడం జరిగింది. రిగ్గింగ్ ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే రిగ్గింగ్ పాల్పడిందో అక్కడ వెంటనే చర్యలు తీసుకోవాలి, రీపోలింగ్ నిర్వహించాలంటే ఇప్పటికే పదే కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60కి పైగా పోలింగ్ కేంద్రాలు, అంటే దాదాపుగా 16కి పైగా నియోజకవర్గాల్లో ఈ విధంగా టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇప్పటికే ఈసీకి సమర్పించింది. మరోసారి నిన్న వైఎస్ఆర్సీపీ బృందం ఈసీని కలిసి దీనికి సంబంధించి ఫిర్యాదును మరోసారి కూడా చేసింది. అయితే ఇప్పటివరకు కూడా దీని మీద ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ దీని మీద, అంటే రాష్ట్ర వ్యాప్తంగా రిగ్గింగ్ పాల్పడిన తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే రిగ్గింగ్ పాల్పడిందో ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ వైఎస్ఆర్సీపీ కోరుతుంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఎటువంటి చలనం లేదు, ఎక్కడా కూడా రీపోలింగ్ కోరలేదు. దీన్ని బట్టి రిగ్గింగ్ ఏ విధంగా తెలుగుదేశం పాల్పడింది, ఆ విధంగా 60కి పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎందుకు రీపోలింగ్ నిర్వహించాలంటూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ కోరుతున్నది చాలా స్పష్టంగా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే రీపోలింగ్ కోరుతుందో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ని కూడా పరిశీలించాలి. అదేవిధంగా వెబ్కాస్టింగ్ ఉంది కాబట్టి వెబ్కాస్టింగ్ పూర్తిగా పరిశీలిస్తే రిగ్గింగ్కి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పాల్పడింది అనేది పూర్తిగా అర్థమవుతున్నది కూడా ఈసీ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపున గతంలోనే పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ మీద పోలింగ్ రోజు నాడు ఇచ్చిన ఫిర్యాదుల మీద ఈసీ అయితే ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదంటూ కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పూర్తిగా వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడిందో అక్కడ వెబ్కాస్టింగ్ పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయనేది కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. థ్యాంక్ యూ వినాయక్.